2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. ఈ మధ్య కాలంలో ఫార్మ్ ల్యాండ్ అనేవి మనం ఎక్కువగా వింటున్నాం. అండ్ అదే పేరుటగా చాలా మంది కూడా ఆ ల్యాండ్లో ఎర్ర చందనం కావచ్చు, టేక్ చెట్లు పెంచడం అండ్ అలాగే వాటిని అమ్మడం మనం చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఎవరైనా కూడా తెలియకుండా ఇలాంటి ల్యాండ్ తీసుకుంటే ఎలాంటి చర్యలకి పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది? ఇక ముందు ఎవరైనా కూడా ఫార్మ్ ల్యాండ్స్ కొనేటప్పుడు కావచ్చు, గుంటల్లో ల్యాండ్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అసలు ఇది కరెక్టేనా? వీటికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. ఫార్మ్ ల్యాండ్ పేరిట అక్కడ ఎర్రచందనం కావచ్చు, టేక్ చెట్లు పెంచడం మనం వింటూ ఉన్నాం. అలాంటి ల్యాండ్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ దాంతో పాటు ఒక ల్యాండ్ మనం కొనేటప్పుడు గుంటల్లో కావచ్చు, ఫార్మ్ ల్యాండ్ అయినా మనం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? 2020 తర్వాత సిరిగారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో ఈ ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ అని ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఒకప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్స్ వేసేవారు. ఆ రెసిడెన్షియల్ ప్లాట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం, చక్కగా ఆ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకోవడం జరిగేది. కానీ 2020 కరోనా తర్వాత చాలా వరకు, అంటే ఒక అటు ఇటుగా ఒక సంవత్సరం ముందు వెనక నేను చెప్తున్నాను, ఒకేసారి ఉధృతంగా పెరిగాయి. దీనికి కారణాలు అనేకంగా చెప్పుకుంటాం మనం. ఫార్మ్ ల్యాండ్స్ ఎందుకు వేశారు, ఎందుకు వేస్తున్నారని. అంటే ప్రత్యేకించి ఏం చేస్తున్నారంటే ఈ హెచ్ఎండిఏ ఫీజెస్ కావచ్చు, డిటిసిపి ఫీజులు చాలా ఎక్కువ అవడం, గవర్నమెంట్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ అని అదని ఇదని చాలా కాస్ట్ పెరిగిన తర్వాత ఓపెన్ ప్లాట్స్ వెంచర్ చేసిన తర్వాత వాటిలో ప్లాట్లు కొనుక్కోవడం అనేది చాలా ఇబ్బందిగా పెరిగిన పరిస్థితి. అటువంటి సందర్భంలో రియల్ ఎస్టేట్లో ఉన్న కొంతమంది ఏం చేశారంటే వ్యవసాయ భూమిని, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని యాజ్ ఇట్ ఈస్గా అగ్రికల్చర్ ల్యాండ్ని అమ్మేస్తారు. అంటే గుంటల్లో భాగాన్ని చేస్తూ పార్ట్స్గా చేసి ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకాలు అనేది పూర్తిగా పెరిగింది. ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఫార్మ్ ల్యాండ్స్ యొక్క సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఈ యొక్క సేల్స్ పెరిగాయో దీని మీద కొనుగోలు అమ్మకాలు కూడా బాగానే జరిగాయి. కానీ ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే వీళ్ళు అమ్మేది గుంటల్లో ల్యాండ్ అమ్ముతారు, కానీ కాస్ట్ స్క్వేర్ యార్డ్స్లో కలెక్ట్ చేస్తారు. ఉదాహరణకి ఒక గుంట అంటే 121 స్క్వేర్ యార్డ్స్, 40 గుంటల్ని కలిపి ఒక ఎకరం అంటారు. తెలంగాణ ప్రాంతంలో గుంటల్లో కొలుస్తారు ల్యాండ్ని, పార్ట్స్ని. 1 ఎకరం అంటే అందరూ తెలుసు. ఎకరం కన్నా తక్కువ చెప్పాలంటే గుంటల్లో చెప్తారు. తెలంగాణ ప్రాంతం ఎంటైర్ టోటల్ తెలంగాణ అంతటిని కూడా అక్కడ వాళ్ళు చెప్పేటప్పుడు 40 గుంటల్ని ఒక ఎకరంగా చెప్పుకునే సందర్భంలో ఒక్కొక్క గుంట ల్యాండ్కి దాన్ని ఏం చేస్తారు, ఒక గుంట అంటే 121 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 121 స్క్వేర్ యార్డ్స్ చూపించేటప్పుడు ఏమంటారంటే 2 గుంటల భూమని, 3 గుంటల భూమని చెప్పి, బట్ కాస్ట్ కలెక్ట్ చేసేటప్పుడు గజాల్లో ల్యాండ్ కలెక్ట్ చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, మరి కాస్త తెలియని పనులు ఏం చేస్తున్నారంటే ఒక గుంట 2 గుంటల స్థలాల్లో ఈ ఎర్రచందనం మొక్కలని, టేకు చెట్లు అని చెప్పి కొత్తగా మీకు ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది, 5 ఏళ్ల పాటు మీరు కంటిన్యూగా కొనుక్కుంటూ పండి, అక్కడ మీ స్థలంలో మేమే ఎర్రచందనం పెంచుతున్నాం, టేకు చెట్లు పెంచుతున్నాం, అవి 10 ఏళ్ల తర్వాత కట్ చేస్తే ఇన్ని కోట్ల రూపాయల లాభం వస్తుంది, అన్ని కోట్ల రూపాయల లాభం వస్తుందని చెప్పి ఒక రకరకాల లెక్కలు చూపిస్తూ మంచి అందమైన బ్రోషర్లో కలర్ఫుల్ బ్రోషర్స్ చేసి కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎర్రచందనం మొక్కలు, టేకు ప్లాంటేషన్స్ ఇది కరెక్ట్గా సూటబుల్ అంటే నేనున్నటువంటి లీగల్ నాలెడ్జ్ ప్రకారం నేను చూసినట్లయితే ఎర్రచందనం మొక్కలు అదేవిధంగా టేకు చెట్లు దక్కన్ పీఠభూమిగా ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి ఆ ల్యాండ్కి ఇది ఎక్కువగా సూట్ అయ్యేటువంటి ప్రాంతం కాదు. ఎర్రచందనం మొక్కలంటే కేవలం శేషాచలం అడవుల్లోని, అంటే చిత్తూరు, కడప, కర్నూలు ఆ ప్రాంతాలు, కర్నూలు కూడా కాదండి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే చిత్తూరు, కడప ఈ 2 జిల్లాల్లో మాత్రమే ఎర్రచందనం ఉంటుంది. కాస్త వీలైతే మీరు పుష్ప సినిమాలో కూడా ఒక డైలాగ్ చెప్తాడు, ప్రపంచంలో ఎక్కడ పండినటువంటి, ఎక్కడ కూడా డెవలప్ కానటువంటి ఎర్రచందనం మొక్కల మీద సినిమా అంతా కూడా ఉంటుంది. ఎర్రచందనం అంటే కేవలం చిత్తూరు, శేషాచలం అడవులు అంటారు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఎర్రచందనం. అంటే అక్కడ ల్యాండ్ మాత్రమే, అక్కడ ఉన్న వెదరు, అక్కడ ఉన్న టెంపరేచరు, అక్కడ ఉన్నటువంటి శాండ్ మాత్రమే సూట్ అవుతుంది ఈ ఎర్రచందనం మొక్కలకి. మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా సూట్ కాదు. ఎస్పెషల్లీ దక్కనపేట భూములు లాంటి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మాత్రం ఎర్రచందనం మొక్కల పెంపకం చాలా కష్టం. ఒకవేళ పెరిగినా అక్కడ శేషాచలం కొండలో పెరిగినంత క్వాలిటీ మొక్కలు అయితే పెరిగే అవకాశం చాలా తక్కువ. ఉదాహరణకి నేను చెప్తాను చూడండి, ఇప్పుడు యాపిల్ ఉంది. యాపిల్ మనం ఇప్పటికైనా మనం సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతం నుంచి మనం కొనుక్కోవాలి తప్పించి నేను యాపిల్ యొక్క ప్లాంట్ నేను ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో పండిస్తాను, లేకపోతే నల్గొండలో పండిస్తాను, లేకపోతే నేను మిగిలిన జిల్లాలో పండిస్తాను, కుదరని పని. యాపిల్ ఎక్కడ పండుగంటే దానికి ఉన్నటువంటి వెదర్ కండిషన్ ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో మాత్రమే యాపిల్ ఎట్లయితే పండుతుందో, ఎర్రచందనం ప్లాంట్ అని కూడా ఓన్లీ ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, ఎస్పెషల్ అందులో కూడా క్వాలిటీ చెప్పాలంటే ఈ శేషాచలం కొండల్లో మాత్రమే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లేదు, అటువంటి ప్లాంట్స్ ఇక్కడ కూడా మనం గ్రో చేద్దాం ఉద్దేశంతో ఎర్రచందనం మొక్కలు వస్తాయని,
అదేవిధంగా మలబార్స్ చేస్తామని చెప్పి నీమ్ ప్లాంట్స్ అని కొన్ని రకాల అది యొక్క సైజుని బట్టి కాస్ట్ ఉంటుందని చెప్పి రకరకాలుగా చేస్తాను. నేను ఒకటే అంటాను, మన ప్రాంతంలో ఎర్రచందనం మీద పెట్టుబడి మంచిది, టేకు చెట్ల మీద మంచిది అని చెప్పి పెడతారు. కానీ ఇక్కడ మీకు ప్రాపర్గా, నేను లీగల్గా చెప్తున్నాను, ప్రాపర్ డాక్యుమెంటేషన్ మాత్రం మీకు ఉండదు. మీకు గజాల్లో తీసుకొని గుంటలో రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ రికార్డ్స్లో మాత్రం మీ పేరు మాత్రం నమోదయ్యే అవకాశం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వ్యవసాయ భూమిగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వేరు, రెవెన్యూ రికార్డ్స్లో ఆ యొక్క మ్యూటేషన్ చేసుకునేటప్పుడు 2 గంటలు, 1 గుంట, 3 గుంటలు, 4 గుంటల ల్యాండ్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా రెవెన్యూ రికార్డ్స్లో ఉండదు. ఎప్పుడైతే నేమ్ రెవెన్యూ రికార్డ్స్లో ఉండదో, ఫ్యూచర్లో ఆయా ప్రాంతాల్లో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా, ఒక కమర్షియల్ ఏదైనా బిల్డింగ్ తీసుకోవాలంటే కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. తర్వాత అక్కడ హెచ్ఎండి అనుమతులు కానీ, డిస్ట్రిక్ట్లో అయితే డిటిసిపి అనుమతులు కూడా పెద్దగా వచ్చే అవకాశం కూడా ఉండదు. సో ఈ ఫామ్ ల్యాండ్స్ అదేవిధంగా వీటిని చేసేటప్పుడు ఇంకొకటి ఏం చేస్తారంటే, ఆ ఏదైతే రోడ్స్ విడిచిపెడతారో లోపల ఆ యొక్క ఒక 2 గంటలకి, 1 గుంటకి రోడ్స్ విడిచిపెట్టేటప్పుడు ఆ రోడ్స్ అంటే లోకల్గా ఉండే పంచాయతీ పేరు మీద ఇవ్వకపోవడం వల్ల ఆ రోడ్స్ను కూడా వీళ్ళని కలిపి వేస్తారు. వ్యవసాయ భూములుగా బాగానే ఉంది, అంటే పెద్ద స్థాయిలో ఎకరాల్లో కొనుక్కోలేనప్పుడు గుంటలో ల్యాండ్ కొనుక్కుంటూ ఉంటారు. కానీ గుంటలో ల్యాండ్ కొనుక్కున్నా అయినప్పటికీ కూడా ఒకవేళ మనకి రెవెన్యూ రికార్డ్స్లో మన పేరు నమోదు కాకపోతే భవిష్యత్తులో ఏదో పెట్టుకున్నాం గోడ కొట్టిన సున్నలా ఉంటుంది తప్పించి దీని మీద పెద్దగా దీని మీద రిజల్ట్స్ వచ్చే అవకాశం తక్కువ. ఇది ముఖ్యంగా ఇటీవల కాలంలో గడిచిన ఆఫ్టర్ కరోనా తర్వాత చూసినట్లయితే అనేక ప్రాంతాల్లో ఈ ఫామ్ ల్యాండ్స్ వెంచర్ చేస్తున్నారు. ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఎక్కువగా పెరిగిపోయినాయి. కొన్ని చోట్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎర్రచంద్రం మొక్కలు పెంచుతామని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటుంటారు. ఆ ప్రాంతాల్లో ఉన్నట్టు చేయొచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ భూమి కొనుక్కున్నా అది అగ్రికల్చర్ ల్యాండా, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే క్లియర్గా డాక్యుమెంటేషన్స్ దానికి అన్నీ ఉంటాయి. అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కునేటప్పుడు అక్కడ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పినటువంటి రెవెన్యూ రికార్డ్స్లో పేర్లు నమోదు చేసుకోవడం, రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా వాటిని ఇప్పుడు సపోజ్ ఒక 5 ఎకరాలు, ఒక పెద్ద 10 ఎకరాల పొలం ఉంది, మీరు ఆ మధ్య ప్రాంతంలో చూసినట్లయితే ఈ నారాయణఖేడ్ ప్రాంతం ఉంటుంది మనకి తెలంగాణలో. నారాయణఖేడ్ ప్రాంతంలో 2020 తర్వాత ఒక్కసారి కొన్ని లక్షల మంది ఇన్వెస్ట్ చేశారు. భవిష్యత్తు ఏమవుతుందంటే భవిష్యత్తు ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగిపోయి కరెక్టే, కానీ ఆ ల్యాండ్ మనం చూపించగలమా అంటే ఎక్కడ ఇతని యొక్క 5 గుంటల ల్యాండ్ ఉంది, ఎక్కడ ఒక 2 గుంటల ల్యాండ్ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక 10 ఏళ్ల తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ పట్టుకొని సర్వేలు చేస్తారు, ఎవరి ల్యాండ్ ఎక్కడ చూపించాలి. ఇప్పటికే ఉన్న వాళ్ళకి గడిచిన ఒక 20 years బ్యాక్ ఉన్నటువంటి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విజయవాడ హైవే కానీ లేకపోతే సాగర్ రోడ్లో ఉన్నటువంటి చాలా వెంచర్లకి ప్లాట్లు చూపించిన పరిస్థితి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ ల్యాండ్ చూపించమంటే చూపించిన పరిస్థితి. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్స్ గుంటల్లో ఏర్పడిపోయి నారాయణఖేడ్ ఉంది ఒక సుమారు 3-4 సంవత్సరాలు అయితే కొన్ని 100 ఎకరాలు ఈ యొక్క ఫామ్ ల్యాండ్స్ కిందకే డెవలప్ అయిపోయి. నేను ప్రత్యేకించి ఏ కంపెనీ గురించి చెప్పడం కాదు, కానీ కొనుక్కునేటప్పుడు కొనుగోలుదారు చాలా జాగ్రత్తగా చూడాలి. లేకపోతే రాబోయే రోజుల్లో కోర్టుల చుట్టూ ఇప్పుడే ఉన్న కేసులు పెరిగిపోయాయి. పిల్లలు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుని ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు. నాకు ఒక 5 గుంటల ల్యాండ్ ఉందనుకుంటారు, ఎక్కడ నారాయణఖేడ్ పేరు చెప్పి అక్కడి నుంచి ఇంకొక 20 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపల పోతారు. ఆ కొండల్లో అడవుల్లో ఎక్కడ ప్రత్యేకించి ఒక ల్యాండ్ చూపించమంటే చూపించలేనటువంటి పరిస్థితి. కేవలం ఇది ఒక రియల్ ఎస్టేట్లో వచ్చేటప్పుడు హంబగ్గా తయారైన తప్పించి ఈ ఓపెన్ ప్లాట్స్లో ఫామ్ ల్యాండ్స్లో ల్యాండ్ కొనుక్కోవడం అనేది ప్రత్యేకించి మీ దగ్గర పాస్బుక్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇంకా చెప్తారు మీకు రైతు బంధు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది చెప్తారు. కానీ ప్రత్యేకించి ఆ ల్యాండ్ ఎక్కడ చూపించమంటే రాబోతుంది. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ సిటీలో ఉంటారు, ఆ ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి, చూపించమంటే చూపించలేని పరిస్థితి. సో నేను చెప్పేది తస్మాత్ జాగ్రత్త, ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఎలా సార్, ఎవరైనా కూడా మీరు అన్నట్టుగానే ఇంకా కూడా ఫామ్ ల్యాండ్లో కనుక ల్యాండ్ తీసుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నవాళ్ళు, లేదు అంటే ఆల్రెడీ తీసుకుని ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? ఏ ల్యాండ్ కొనుక్కున్నా సరే ముందుగా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏ చిన్న ప్రాపర్టీ కొనుక్కున్నా వితౌట్ లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఏ ప్రాపర్టీని కూడా కొనకండి. ఇది మరీ చెప్తున్నాం. అనేక ప్రాబ్లమ్స్కి ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ఏ ప్రాపర్టీకైనా బిఫోర్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. మీరు ఎకరాల్లో కొనుక్కున్నావా, గజాల్లో కొనుక్కున్నావా, ఇటువంటి కమర్షియల్ ప్రాపర్టీయా లేకపోతే డొమెస్టిక్ ప్రాపర్టీ ఏదైనా సరే బిఫోర్ ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ అని చెక్ చేసుకోవడం బెటర్. డాక్యుమెంటేషన్స్ ప్రకారం దాని తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది. సో దీనికి సంబంధించి ఎవరికైనా ఏ అనుమానం ఉంటే కింద స్క్రోల్ తో మనకి కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, మీకు సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టులో ఏదైనా వివాదం ఉంటే వాటికి కూడా సరైన పరిష్కారం అయితే చూపిస్తారు సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సో చూసారు కదా, మరి కోర్టుకి సంబంధించిన ఇష్యూ అయినా లేదు అంటే ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూతో మీరు ఫేస్ చేస్తున్నట్లయితే లీగల్ పరంగా మేము ముందుకెళ్ళాలి, మాకు ఒక గైడెన్స్ కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే అలగరి రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడమే కాకుండా ఒక సొల్యూషన్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.